హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో నేను ఒక కొత్త హెల్త్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీకు కావాల్సింది ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మన దగ్గర ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ వెజిటబుల్స్తో ఈ సాలెడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసి మీ వాల్యుబుల్ కమెంట్స్ని షేర్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో క్విక్గా చూసేద్దామా? సాలెడ్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసుకున్న యాపిల్, అలాగే చాప్ చేసుకున్న క్యారెట్, చాప్ చేసుకున్న బీట్రూట్, అలాగే చిన్న సైజులో కట్ చేసుకున్న టొమాటో, ఇంకా చిన్న సైజులో కట్ చేసుకున్న కీరా, ఒక హాఫ్ లెమన్, అలాగే కొన్ని క్యాష్యూ, ఆల్మండ్స్, ఇంకా పీనట్స్ని డ్రై రోస్ట్ చేసుకొని వాటిని మిక్సర్ గ్రైండర్లో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోకూడదు. 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. ఇప్పుడు ఈ సాలెడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న యాపిల్స్, కట్ చేసుకున్న కీరా, కట్ చేసుకున్న టొమాటో పీసెస్, కట్ చేసుకున్న బీట్రూట్, అలాగే కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నవి అన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పెప్పర్, అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఫ్లేవర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న చాట్ మసాలా ఇంకా పెప్పర్ పౌడర్ మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్కి, ఫ్రూట్స్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు హాఫ్ లెమన్ తీసుకొని దాన్ని దీంట్లోకి స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ ఇష్టపడని వారు దీన్ని స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక ఇందాక మనం రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్న పీనట్, ఆల్మండ్ అండ్ క్యాష్యూ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. యూజువల్గా సాలెడ్లో మనం వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వాడతాం కాబట్టి వాటికి పెద్ద ఫ్లేవర్ ఏం ఉండదు. సో కొంచెం ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇది వేసుకోవడం వల్ల ఒక నట్టి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి రిచ్నెస్ కూడా వస్తుంది. ఇది మనం సర్వ్ చేసుకునే ముందు మాత్రమే స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది కొంచెం కూల్గా ఉన్నప్పుడు తింటే ఈ సాలెడ్ బాగుంటుంది. సో మన హెల్దీ అండ్ టేస్టీ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ సాలెడ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది తప్పకుండా మీరు ట్రై చేసుకోండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.